తెలంగాణలో రాబో రోజుల్లో 17కు 17 సీట్లు తెలంగాణలో గెలవబోతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బూత్ స్థాయి నుంచి మొదలు పెడితే ఆ పై స్థాయి ఎవరైతే ఉన్నారో బూత్ అధ్యక్షుల నుంచి ప్రతి ఒక్కరు కూడా శిక్షణ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ రేపు ఎన్నికల్లో గెలవబోతుంది. ఈ దేశంలో 400కు పైచులకు ఎంపీ సీట్లను గెలవబోతున్నామని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు అమిత్ షా గారు మనకి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అయితే గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలనే నినాదంతో వెళ్తున్నారు. 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉండి మళ్ళీ 3వ సారి కూడా హ్యాట్రిక్ కొట్టబోతుండ్రా, లేకుంటే వేరే ఏదైనా పార్టీ అవకాశం ఉందంటారు? ఏ పార్టీ కూడా కానీ వాళ్ళకి ఎన్ని సీట్లు రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్పితే మాకు మేము వస్తాం గెలుస్తాము మేము సీట్లు కైవసం చేసుకుంటాము కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ఢీకొడదామని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఆలోచన చేస్తలేరు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ముఖం మాత్రమే చూస్తారు. ఇక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. 17కు 17 సీట్లు ఈ తెలంగాణలో నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టబోతా ఉన్నారు. తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ మీ ప్రత్యర్థి అని భావించారా? బీఆర్ఎస్కు అసలు మనుషులు లేరు ఎంపీ అభ్యర్థులుగా. అదేవిధంగా కాంగ్రెస్కు ఇక్కడ అధికారంలో ఉండొచ్చు కానీ ఈ యొక్క కాంగ్రెస్ దేశంలో అధికారంలో వచ్చే పరిస్థితి ఏ విధంగా లేదు. కాబట్టి సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ దేశ ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రతి పౌరుడు కూడా ఏ గల్లీకి వెళ్ళినా కూడా ఏ తండాకి వెళ్ళినా కూడా ఏ కాలనీకి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల వారీగా చూసుకుంటే మొన్న కర్ణాటకలో నిన్న తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా, మరి కేంద్రంలో కూడా బలపడే అవకాశం లేదంటారా? రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నప్పటికీ కేంద్రంలో మాత్రం నరేంద్ర మోడీ గారి ముఖం తప్ప వేరే ముఖం చూడడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకున్న అభ్యర్థి ఎవరు? వాళ్ళ పిఎం అభ్యర్థి ఎవరో ప్రకటించమని చెప్పండి. రాహుల్ గాంధీ అంటారు కానీ ప్రకటించమని చెప్పండి, ప్రకటించి ఎన్నికలు రమ్మని చెప్పండి. నరేంద్ర మోడీ గారి ముఖం ఎక్కడ? రాహుల్ గాంధీ గారి ముఖం ఎక్కడ? వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే కూటమి ఇండియా కూటమి ఏదైతే పెట్టుకున్నారో ఆ ఇండియా కూటమిలో మొత్తం చీలికలు వచ్చేసి ఈరోజు వాళ్ళు కలిసి ఉండే పరిస్థితే లేదు తప్ప వాళ్ళకి ఎంపీకి పోటీ చేస్తామనడానికి మనుషులు దొరకక వాళ్ళు తిప్పల పడతా ఉన్నారు. అదే కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణలో దూకుడుగా వ్యవహరించి ఇప్పటికే మేము సీట్లను కూడా ప్రకటించడం జరిగింది. రేపో మాపో కూడా మిగతా సీట్లు కూడా ప్రకటించేసి రేపు ఎన్నికలకు సిద్ధంగా కాబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వతంత్ర భారతదేశంలో దాదాపు 50 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఏం చేసిందంటే ఏం చెప్తారు? 2 సార్లు బీజేపీ అధికారంలో ఉంది ఏం చేసిందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అవినీతిమయం. ఏ నుంచి మొదలు పెడితే జడ్ వరకు కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏదైతున్నాయో అన్ని కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ బాంబు బ్లాస్ట్ జరగకుండా ఈ దేశ రక్షణ కోసము నరేంద్ర మోడీ గారు పాటుపడతా ఉన్నారు. ఏ చిన్న అవినీతి మచ్చలేని ప్రభుత్వం ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 3 తలాక్ కావచ్చు, 317 జీవో కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఏ విధంగా చూసినా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ధైర్య సాహసాలతోటి ఈ యొక్క ప్రభుత్వం ఈ దేశాన్ని నడిపిస్తూ ఉంది. దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనాన్ని నరేంద్ర మోడీ యొక్క దక్షతను పొగుడుతూ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా బీజేపీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు మనం ఛార్జీలు విడుదల చేయడం జరిగింది. ఇంతకుముందుకు ఈ తెలంగాణకి ఎన్ని లక్షల కోట్లు సుమారు 10 లక్షల కోట్ల రూపాయలను కూడా ఈ తెలంగాణకి అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. కేంద్రం నుంచి కేంద్ర సహకారం లేకుండా ఏ ఒక్క రూపాయి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాఖలాలేదు. గ్రామాల్లో ఉన్నటువంటి ఏ పని చూసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఈ యొక్క గ్రామానికి పంపించడం ద్వారా మాత్రమే ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా ఏ ప్రాజెక్టు చూసినా కూడా లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి తెలంగాణకు పంపించడం ద్వారా మాత్రమే ఈ యొక్క తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతూ ఉందనే విషయం. అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ అధ్యక్ష పదవి తర్వాత కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత తెలంగాణలో బీజేపీ కొంతవరకు బలహీనపడిందని మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు ఆ విషయం? ఏ విధంగా బలపడింది? ఇంతమందికి ఉన్న ఇంతమందికు మన పర్సెంటేజ్ 7% ఉండే ఈరోజు 14% పెరిగింది. అంటే రేపు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో చూస్తారు 24 నుంచి 35% ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడబోతున్నాయి. ఏ సర్వే చూసినా కూడా నరేంద్ర మోడీ గారికి పట్టం కడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత ఎమ్మెల్యేలు 8 మంది గెలిచినప్పటికీ గత ఎమ్మెల్యేలు రాజసింగ్ తప్ప ఎవరు గెలవలేదు కదా. దానికి ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు పొత్తుండదు. అక్కడ స్థానిక పరిస్థితులు కావచ్చు, పోలీసును వాడి ఈ అధికార పార్టీ ఇంతమందికి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పోలీసు బలగాన్ని వాడి వాళ్ళు విపరీతంగా డబ్బులు పంపిణీ చేసేసి ప్రజల్ని మభ్యపెట్టేసి ఆ రోజు వాళ్ళని ఓడగొట్టడం జరిగింది. కానీ నైతికంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నైతికంగా మేము గెలవడం జరిగింది. అయితే బీజేపీ రామ మందిరం హిందువుల చిరకాల కోరిక ఈ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఆలయ నిర్మాణం పూర్తిగా అందే ఈ రామ మందిర విషయాన్ని తెర మీదకి తెచ్చిండ్రు అని మాట్లాడుతున్నారు. రామ మందిర నిర్మాణం అనేది ఒక బీజేపీ ఆకాంక్ష కాదు.
భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ యొక్క ఆకాంక్ష రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పేసి ఆ రామ మందిర నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారు పరితపించి ఈరోజు రామ మందిర నిర్మాణం చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నరేంద్ర మోడీ గారి చొరవతోటే ఈరోజు రామ మందిర నిర్మాణం జరిగిందని చెప్పేసి ఎలాంటి గొడవలు జరగకుండా ఎలాంటి రక్తపాతం లేకుండా ఈరోజు రామ మందిర నిర్మాణం జరిగిందంటే కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరం భావిస్తా ఉన్నాం. ప్రధానంగా చివరిగా బీజేపీకి ఓటు ఎందుకు వెళ్ళాలంటే ఏమని చెప్తారు? ఈ దేశంలో ఇప్పటివరకు ఈ దేశ రక్షణ కోసం ఎక్కడ బాంబు బ్లాస్ట్ జరగకుండా దేశ ప్రజలను కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారు. ఎటువంటి అవినీతి లేకుండా పాలనను పరిపాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మనం చూస్తే ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అందరి సమక్షంలో అందరినీ కలుపుకొని చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ. కాబట్టి నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుని పైన ఉందని చెప్పేసి మేము విశ్వాసం వ్యక్తం చేస్తాం. పార్టీ అంటేనే మతతత్వ పార్టీ, మత రాజకీయాలు, దేవుళ్ళని అడ్డు పెట్టుకొని ఈ రాజకీయాలు చేస్తాం కదా, వాటిని ఎట్లా మాట్లాడుతున్నారు? భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అంటే అసలు ముస్లింకి సంబంధించింది ట్రిపుల్ తలాక్, ముస్లిం మహిళల్ని కేవలం ఒక వస్తువుగా చూస్తున్నటువంటి ఈ ముస్లిం ఏవైతే ఉన్నాయో ఎంఐఎం లాంటి వాటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు ఆలోచించాలి. వాళ్ళు చేసేది మతతత్వ పార్టీ. కానీ భారతదేశంలో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి హిందువుల కోసం పనిచేస్తే అది మతతత్వ పార్టీ అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.